ఒరే బావా ఆగరా, ఇది అన్యాయం, అక్రమం. నన్ను కేబుల్ కనెక్షన్ ఇవ్వమని పండు ముసలుండే వృద్ధాశ్రమానికి పంపించి నువ్వు మాత్రం లేడీస్ హాస్టల్కి వెళ్తావా కనెక్షన్లు ఇవ్వడానికి? ఇదేం బాలేదు. నాకు బాగుంది, అగిపెట్టివరా? లేదు లేదు. ఎక్స్క్యూజ్ మీ బేబ్స్, కొంచెం అగ్గిపెట్టి ఉంటే ఇస్తారా? ఏ తిమ్మిరిగా ఉందా? అగ్గిపెట్టి మా దగ్గర ఎందుకుంటుంది? ఎందుకమ్మా అంత కోపం? రేపు ఒకింటి కోడలుగా వెళ్ళి దీపం వెలిగించాల్సిన వాళ్ళు ఇప్పటి నుంచి అగ్గిపెట్టె మెయింటైన్ చేయకపోతే ఎలాగమ్మా? చెప్పు తడిపి మరీ కొడతా రాస్కెల్. ఏం కొట్టింది బావా డైలాగు? ఛీ, చీటికి మాటికి పరాయాడి పిల్లలతో పరోచకాలు వద్దని చెప్పాను. రేయ్, నీ ఫేస్ లో ఏదో మిస్ అయినట్టుందేంటి? అదే నా అందానికి మీసాలు అడ్డుగా ఉన్నాయని చెప్పి మార్నింగ్ 5 o'clock లేచి 7 o'clock బ్లేడ్తో మొత్తం గీసేసాను. ఇప్పుడు నేను అందంగా ఉన్నాను కదా. ఆ లుక్ ఏంట్రా? నీ మీసాలు మాత్రం మ్యాలీగా ఉన్నాయి. మీతో నాకేంటి బాబు, నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఐబ్రోస్ షేప్ చేయించుకోవాలి. వస్తాని టాటా. ఒరేయ్, ఐబ్రో షేప్ చేసుకునేది ఆడవాళ్ళు కదరా. నువ్వు పద. ఏమిటో గాంధీనగర్ గడియార స్తంభం కాడికి వెళ్ళాలండి. కూతంత అడ్రస్ చెప్పండి. అడ్రస్ ఇదేంటో చూడు. మాకంత టైం లేదు గాని ఈ ఊళ్ళో ఏ అడ్రస్ అయినా చెప్పగలిగేవాడు ఒకే ఒక్కడున్నాడు. అడుగడుగో. ఆయనే వెళ్ళి అడుగు. ఏది నల్లబని వేసుకుని మెల్ల రోమాలు కట్టుకుని రౌడీ వాటల్లా పడుతున్నారు. ఆరే కదండి. ఆరే. ఓ నిక్కరనారాయణ, ఈయనకేదో అడ్రస్ కావాలంట. కూసింత చెప్పు, వర్కౌట్ అవుద్ది. వెళ్ళు. థ్యాంక్స్ అండి. కోతంత పెట్టి పట్టుకోండి, కాలుతోడు పెట్టుకోవాలా? వస్తాను. వెళ్ళు. నారాయణన్ గారండి, నారాయణన్ గారు, నారాయణన్ గారండి, నారాయణన్ గారు నమస్కారం అండి. నా పేరు సత్తిపెండి అండి. జామ పండు అనుకున్నాను రా. సూపర్ పేరు. ఏ ఊరు మంది? మాది పాగో జిల్లా పక్కన తూగో జిల్లా పెంటపాడు పక్కన పూలపాడండి. ఏ అడ్రస్ కావాలరా? గాంధీనగర్ గడియార స్తంభం కాడికి వెళ్ళాలండి. ఎందుకమ్మా? గడియారంలో టైం చూసుకోవడానికి కాదండి, అక్కడ మా మరదలు ఉందండి. ఇదంత అర్రిబుర్రిగా తేలే వ్యవహారం కాదురా, చాలా వివరంగా చెప్తాను రా. ఈ కళ్ళజోడు ఎక్కడరా? అంతర్విత్తిత్తంలో కొనేనండి 15 రూపీస్ కి. ఇది కొంటే ఇది ఫ్రీగా ఇచ్చేయండి. అలాగా? నీ ఫేస్ చూస్తే ఇచ్చేస్తారా? బేగా అడ్రస్ చెప్పండి బాబు. కూకో చెప్తా. అదే ఇప్పుడు ఇలాగెళ్ళి ఇలా రైట్ కి తిరిగి అనుకోరా, ఏమవుతుంది? రైట్ వచ్చేద్దండి. అప్పుడు మరి రైట్ రావడం కాదురా, ట్యాంక్ బండ్ వచ్చేద్ది. అదిగో ట్యాంక్ బండ్ కనబడిందండి. అయిగో విగ్రహాలు. బుద్ధ విగ్రహం కనపడిందా? చూసానండి. నువ్వు అలాగుండు. ఇలా వెనక్కి వచ్చాయి, ఇలా లెఫ్ట్ కి వచ్చాయి, వచ్చాయి ఇటు అలా గెలిపో. ఈ సందు దగ్గర ఆగు. ఈ మూల నుంచి అలా చూడరా. చూసానండి. అదిగో శేఖరం, అది బిర్లా టెంపుల్ రా. దాంట్లో బిర్లా ఉంటాడండి. బిర్లా ఉంటాడరా, ఈ వెంకటేశ్వర స్వామి ఉంటాడు. అది చూసా అలా మెల్ల మెరిసిపోతుందో అదంతా పాలరాతో కట్టారా. అంటే మిల్క్ స్టోన్స్ తో కట్టారండి. ఇంగ్లీష్ ఎందుకురా? లోపల వెంకటేశ్వర ఉంటాడు, దండం పెట్టుకో. గోయిందా గోయిందా. ఆగు. ఆగానండి. దండం పెట్టుకున్నావు కదా? పెట్టుకున్నానండి. గుళ్ళోంచి బయటకు వచ్చానండి. ఇక్కడికి వచ్చావు, ఇలా వెనక్కి వచ్చాయి, లెఫ్ట్ కి లాగు, లెఫ్ట్ నుంచి రైట్ కి వచ్చాయి, రైట్ నుంచి ఇలా వెళ్ళిపో, ఇలా వెళ్ళిపో, మళ్ళీ ఇలా వెళ్ళిపో, ఇలాగొచ్చాయి. అక్కడి నుంచి వెనక్కి వచ్చారా. ఇది పంచాకుడు సెంటర్. పంచాకుడు సెంటర్ కనపడుతుంది కదా? అదిగో శ్మశానం. అయ్య బాబా, అది ఇప్పుడు ఎందుకండి? పక్క నుంచి వస్తావా? మా ఊళ్ళో ఎవరు లేరండి. లేరు కదా? అవును రే, ఇంతకు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? అవును, ఎక్కడికి వెళ్ళాలండి? ఏంట్రా, పొద్దుటి నుంచి నన్ను 40 కిలోమీటర్లు తిప్పి 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 గడియారం స్తంభం దాకా తీసుకొచ్చి ఎక్కడికి వెళ్ళాలంటావా? నేను అక్కడికి వెళ్ళాలండి. ఎక్కడికి రా? గడియార స్తంభం కాడికండి. గడియార స్తంభం కాడికేనా? అద్దుగా. చాలా థ్యాంక్స్ అండి. మా మరదలు ఎయిటింగ్ లో ఉంటదండి. నేను వెళ్ళి వస్తానండి. 100 కొట్టేళ్ళు. నేను ఎందుకు అంత ఇవ్వాలండి? ఎందుకు చూసుకొట్టేస్తారండి? రేయ్, ఇదే అడ్రస్ కి నువ్వు టాక్సీ ఎక్కి తిరిగితే 450 రూపాయలు అవుద్ది. ఫోన్లే 100 రూపాయలు అడిగితే ఎందుకు ఇవ్వాలంటావా? అలా తను ఎత్తరేటండి. సర్లేండి, ఇగో 100 ఉంది, తీసుకోండి. బేగెళ్ళరా, మా బావ ఇంకా రాలేదు అనుకుని నీ మరదలు ఇంకో బావతో సెటప్ అయిపోయింది అనుకో, టోటల్ గా నీ అడ్రస్ మర్చిపోతావు. చెప్పండి, వెళ్ళొస్తానండి. కొట్టేసా చూసావా 100 రూపాయలు? అరే మస్తాను, రెడీగా ఉండు. కొట్టు కిలో కైమా, కైమా కొట్టు.